బ్రెయిన్కి స్ట్రోక్ వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు హార్ట్కి స్ట్రోక్ వస్తే, హార్ట్ అటాక్ వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, యాంజియోగ్రామ్ చేస్తారు, అవసరం అయితే స్టెంట్ వేస్తారు. ఇది రోడ్డు మీద ఒక రిక్షా వాడనో లేకపోతే ఇది చెత్త ఎవరు అడిగినా కానీ హార్ట్లో స్టెంట్ వేస్తారని అందరికీ తెలుసు. బట్ బ్రెయిన్కి యాంజియోగ్రామ్ చేస్తారు, బ్రెయిన్లో స్టెంట్ వేస్తారు అనే విషయం ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు. బట్ హార్ట్ కూడా అదే రక్తనాళాలు, బ్రెయిన్ కూడా అదే రక్తనాళాలు. సో బ్రెయిన్ కూడా రక్త సరఫరా ముందుకు పోతే ఆ రక్తనాళాలను ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఆ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే దాని క్రైటీరియా ఫాస్ట్ అంటాం, FAST, ఫాస్ట్. సో ఫాస్ట్ అంటే ఏంటి? F అంటే ఫేస్, ఫేస్ అంటే మొహం ఒకవైపు వంకర పోయింది, ఒకవైపు పక్కకు పోయింది అంటే F అది. A అంటే ఆర్మ్, చెయ్యి కానీ కాలు కానీ కదలలేకపోతున్నారు అంటే అది A. S అంటే స్పీచ్, మాటలో ఏదైనా తేడాగా ఉంది, మాట తడబడుతుంది అంటే అది S. సో ఈ ఫేస్ కానీ ఆర్మ్ కానీ స్పీచ్ కానీ వీటిలో ఏమైనా తేడా ఉంది అంటే అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు. మరి T అంటే ఏంటి? ఫాస్ట్లో T అంటే ఏంటంటే తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, పేషెంట్ అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. సో అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళి ఏం చేయాలి? ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? సో ప్రతిదానికి విండో పీరియడ్ అనేది ఉంటుంది. విండో పీరియడ్ అంటే అర్థం ఏంటంటే ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఆ జబ్బు తాలూకు ఇబ్బంది పేషెంట్ మీద పడకుండా ఉంటుంది. సో అది బ్రెయిన్ స్ట్రోక్ ఒకలా ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ ఒకలా ఉంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్లో అక్యూట్ ఫేజ్లో అంటే ఫస్ట్ 24 గంటల్లో చేసే ట్రీట్మెంట్ లేదు. బ్రెయిన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ ఒకసారి డ్యామేజ్ అయితే ఇంకా జీవితకాలం ఇది డ్యామేజ్ అయిపోయిందంటే మనకి మోకాళ్ళు మార్చినట్టు, లంగ్స్ మార్చినట్టు, హార్ట్ మార్చినట్టు, కిడ్నీలు, లివర్లు ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నట్టు బ్రెయిన్కి లేదు. ఇప్పుడే కాదు నెక్స్ట్ 20 ఏళ్ళలో వచ్చే ఇది కూడా కనిపించట్లేదు. సో బ్రెయిన్ ఇస్ ద ఓన్లీ ఆర్గన్ ఇన్ ద బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ ట్రాన్స్ప్లాంట్. బ్రెయిన్ ఒకసారి దెబ్బతిన్నది అంటే జీవితకాలం దెబ్బతిన్నట్టే, దాన్ని ఎవరు మార్చలేరు, కొత్త బ్రెయిన్ తీసుకొచ్చి వేయలేరు. సో బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ 24 గంటల్లో ఏ రకం ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 4.5 గంటల్లో ఆ బ్రెయిన్లో ఉన్న క్లాట్ కలగడానికి మెడిసిన్ ఇస్తారు, దాన్ని ఐవి థ్రోంబోలైసిస్ అంటారు. సో బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు, ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్త సరఫరా అందకపోతే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ జరిగితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. సో ఇస్కెమిక్ స్ట్రోక్ గురించి మాట్లాడుతున్నాం, హెమరేజిక్ స్ట్రోక్ గురించి తర్వాత మాట్లాడుతాం. బ్రెయిన్కి రక్త సరఫరా అందట్లేదంటే అర్థం ఏంటంటే బ్రెయిన్ కూడా రక్తనాళం ఎక్కడో మూసుకుపోయింది అని అర్థం. సో బ్రెయిన్లో కూడా మేజర్ స్ట్రోక్స్ ఉంటాయి, మైనర్ స్ట్రోక్స్ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 2-3 రోజుల్లో నడిచేసేవాడు ఉంటాడు, జీవితకాలం మధ్యలో పెరాలసిస్ వచ్చి పట్టుకున్నాడు ఉంటాడు. అది ఎందుకంటే కొంతమందికి చిన్న రక్తనాళాలు మూసుకుపోతాయి, ఇది మైనర్ స్ట్రోక్, వాడు ఈజీగా రికవర్ అయిపోతాయి. మేజర్ స్ట్రోక్ వచ్చే వాడికి ఏంటంటే బ్రెయిన్కి మేజర్ రక్తనాళాలు ఏదైనా మూసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్లో బ్రెయిన్ దెబ్బతింటానికి, తిరిగి నడవడానికి, రికవర్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. మరి మనకి ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఫాస్ట్ వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇస్తారు అంటే ఫస్ట్ అది చూసి స్ట్రోకా కాదని ఐడెంటిఫై చేస్తాం. ఇది స్ట్రోకే అయితే అప్పుడు 4.5 గంటల రోజుల్లో మెడిసిన్ ఇస్తే క్లాట్ కరగడానికి మెడిసిన్ ఉంటుంది. సో అది మెడిసిన్ ఇచ్చే ముందు ఒక సిటీ స్కాన్ అయినా తప్పకుండా చేయాలి. ఎందుకంటే అది హెమరేజిక్ స్ట్రోక్ కాదు, బ్రెయిన్లో బ్లీడింగ్ లేదు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. బ్రెయిన్లో ఎప్పుడైతే బ్లీడింగ్ లేదో ఆ మెడిసిన్ ఇస్తే క్లాట్ అది క్లియర్ అయ్యే అవకాశం